హలో గైస్, రీసెంట్ గా ఓటీటీలో వికటకవి అనే వెబ్ సిరీస్ రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ వికటకవి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది. మీరు ఈ వెబ్ సిరీస్ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము కథలోకి వెళ్దాం. అది నల్లమల్ల అడవి ప్రాంతంలోని అమరగిరి. స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వంలో ఈ సంస్థానం విలీనం అవుతుంది. అయితే శ్రీశైల ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే గ్రామం కూడా ఇదే కావడంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఆదేశిస్తుంది. అప్పటికి దాదాపు 25 ఏళ్ల కిందట ఆ ఊరికి సమీపంలో ఉన్న దేవతల గుట్టపై జాతర జరుగుతున్న సమయంలో పెద్ద వర్షం కురిసి 100 మందికి పైగా ప్రజలు చనిపోతారు. దేవత శాపం వల్లే అలా జరిగిందని ఆ ఊరి వాళ్ళు నమ్ముతారు. అప్పటి నుంచి ఆ గుట్టపైకి ఎవరు వెళ్లరు. పొరపాటున ఎవరైనా వెళితే గతం మర్చిపోయి జీవోత్సవంలా మారిపోతారు. రామకృష్ణ నరేష్ అగస్త్య ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. పోలీసులకు సైతం అంతు చిక్కని నేరాలను తన తెలివితేటలతో సులభంగా పరిష్కరిస్తూ తల్లి వైద్యం కోసం డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అతని గురించి తెలిసిన ప్రొఫెసర్ ఒకరు రామకృష్ణను అమర్గిరికి పంపుతాడు. మరి అక్కడికి వెళ్ళిన రామకృష్ణ దేవతల గుట్ట సమస్యను ఎలా పరిష్కరించాడు? తన పరిశోధనలో భాగంగా ఆ గుట్టపైకి వెళ్ళి తిరిగి మామూలుగా ఎలా రాగలిగాడు? అమరగిరికి రామకృష్ణకు ఉన్న సంబంధం ఏమిటి? తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా చూడాల్సిందే. దేవతల గుట్ట సమస్య గురించి తెలిసిన తర్వాత సిరీస్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి అది ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి చేస్తున్నాడనే అనిపిస్తుంది. అది ఎవరు, ఎందుకు చేస్తున్నారన్న విషయాన్ని 6 ఎపిసోడులలో వికటకవి సిరీస్ను తీర్చిదిద్దిన విధానం ఆసక్తికరంగా అత్యంత అలరించేలా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్తోనే అటు ఊరి సమస్య, ఇటు రామకృష్ణ తెలివితేటలను చూపించి మరో నిమిషం ఆలస్యం చేయకుండా కథానాయకుడిని ప్రేక్షకుడిని అమరగిరికి తీసుకొచ్చేశాడు దర్శకుడు. ఈ క్రమంలోనే సైకాలజీ చదువుకొని ఊరికి వస్తున్న లక్ష్మి, మేఘా ఆకాశ్ పరిచయం అవుతుంది. కథానాయిక ఉంది కాబట్టి హీరోతో లవ్ ట్రాక్ పెడదాం, పాటలు చూపిద్దాం అంటూ కమర్షియల్ హంగులకు పోకుండా కథనాలు పక్కదారి పట్టకుండా కేవలం అమరగిరి సమస్య చుట్టూనే సిరీస్ నడిపిన విధానం బాగుంది. దేవతల గుట్ట సమస్య పరిష్కారానికి వచ్చిన రామకృష్ణకు ఊరి వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చిన పోలీస్ ఆఫీసరు నిర్మల రవితేజ సాయంతో అతడు సాగించే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంటుంది. దేవతల గుట్టపైకి వెళ్ళిన రామకృష్ణ మామూలుగా తిరిగి రావడం వెనక చెప్పిన కారణం కూడా కథకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. గుట్టపై ఉన్న అంతు చిక్కని రహస్యాన్ని సంబంధించిన ఒక్కో చిక్కుముడి విప్పుతూ వీటన్నిటికీ కారణం వీరన్న అమిత్ తివారీ అని తెలిసిన తర్వాత అక్కడి నుంచి రామకృష్ణ సాగించే ఇన్వెస్టిగేషన్ మరో మలుపు తీసుకుంటుంది. అప్పుడే అమరగిరి ఆ సంస్థానీసుడైన రాజ నరసింహరాజు కుమారుడు మహాదేవ్ తారక్ బొప్పన్న గురించి రామకృష్ణ తెలుసుకునే ట్విస్ట్ ఎవరు ఊహించలేదు. దేవతల గుట్ట రహస్యాన్ని దాన్ని కథానాయకుడు ఛేదించడం చూసిన తర్వాత ఒక థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ చూసిన భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో మస్తవసారం రిఫరెన్స్ చూపించిన దర్శకుడు జీవోత్సవంలా మారిన గ్రామ ప్రజలను చివరిగా మామూలు మనుషులు చేయడానికి కథానాయకుడు నదిలోనే పరిష్కారం కనిపెట్టడం, ఆ రెండింటిని కనెక్ట్ చేసిన తీరు బాగుంది. అమరగిరి సమస్యను పరిష్కరిస్తూ ఇచ్చిన ముగింపుతో పూర్తి సిరీస్ను ఆస్వాదించినట్లు అయింది. మొదటి సీజన్ కనెక్ట్ చేస్తూ వికటకవి 2 ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఈ వికటకవి వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు నాకు ఒక థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్ చూస్తున్నంత ఫీలింగ్ నాకు కలిగింది. మీరు కూడా ఈ వెబ్ సిరీస్ ని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మిమ్మల్ని థ్రిల్కు గురి చేస్తుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ మిమ్మల్ని థ్రిల్కు గురి చేసి ఆ సినిమా లోకానికి తీసుకెళ్తుంది. మీరు ఈ వెబ్ సిరీస్ ని చూసే ముందు నా ఛానల్ ని ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే, నా ఛానల్ ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.